హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను క్యాబేజ్ పకోడీ చేశానండి. ఈ చల్లటి వాతావరణంలో ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి చాలా చాలా బాగుంటాయండి. క్యాబేజ్తో చేశారు కదా, ఎలా ఉంటాయో అనుకున్నారు. ఇవి చాలా చాలా బాగుంటాయండి. ఒక్కసారి తిని చూడండి, మీరు కూడా ఇష్టపడతారు ఈ క్యాబేజ్ పకోడీని. మీలో ఎవరైనా ఈ క్యాబేజ్ పకోడీ చేశారండి? తెలుసా ఇలా క్యాబేజ్తో చేస్తారు పకోడీ అని? ఈ క్యాబేజ్ పకోడీ ఎలా చేసిన ప్రాసెస్ అంటే మీరు ఈ వీడియోలో చూసేయండి. క్యాబేజ్ పకోడీకి ఇలా క్యాబేజ్ తీసుకొని సన్నగా ఇలా పొడుగ్గా తరగాలి. చూసారా, ఇలా పొడవుగా ఉండాలి. క్యాబేజ్తో చేసే ఏ ఐటమ్ అయినా బాగుంటుంది, కానీ ఈ స్మెల్ భరించలేమండి. స్మెల్ నచ్చదు ఎవరికి, అవునా కదా? ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకోండి పొడవుగా. ఈ క్యాబేజీ శుభ్రంగా కడిగేసేసి ఇట్లా ఒక జల్లెలు వేసి పెట్టేసేయండి. కడిగి నీళ్ళన్నీ కారిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చూసారా, ఒక యాలుక్కాయ, ఒక 3 లవంగాలు, చెక్క ముక్క, దాల్చిన చెక్క 2 ముక్కలు చిన్నవి వేసేయాలి. చిన్నులపాయ ఒక 3 రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఇవి వేసేసి ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఇలా చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజ్ పకోడీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి. ఇందులో ఇలా కడిగి పెట్టుకున్న ఈ క్యాబేజ్ ఇందులో వేసేయండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేసేసుకుందాం. ఇందులో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ మసాలా, అల్లం, చిన్నులపాయలు, చెక్క, లవంగం, యాలక్కాయ, ఇది ఇందులో వేసేసుకుందాం. కొంచెం 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా కలపండి. మీకు ఇష్టమైతే కారం వేసుకోండి. ఇందులో నేనైతే వేయట్లేదు. చూసారా, ఇలా చక్కగా మొత్తం బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండి తీసుకుందామండి. నేను మొత్తం వేయట్లేదు, చూసి వేస్తాను. కొంచెం కొంచెం ఇలా కొంచెం వేసుకోండి ఫస్ట్. ఇందులో 2 స్పూన్లు బియ్యపిండి వేసుకోండి. బియ్యపిండి వేయడం వల్ల బాగా క్రిస్పీగా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇందులో వేడివేడి నూనె వేసుకోండి, 1 స్పూన్. ఇలా వేడివేడి నూనె వేయడం వల్ల చక్కగా క్రిస్పీగా బాగా వస్తాయి. కొంచెం జాగ్రత్త కలుపుకోండి, వేడిగా ఉంటుంది. ఇంకా కొంచెం వేద్దాం శనగపిండి. ఈ క్యాబేజ్లో తడి ఉంటుంది కదండి, అది సరిపోతుంది. నీళ్ళు ఎక్కువ పోయిన అవసరం లేదు, ఎక్కువ కాదు అసలు పోయిన అవసరం లేదు. అవసరమైతే అప్పుడు పోసుకుందాం. ఈ కొంచెం శనగపిండి కూడా వేసేద్దాం. కొంచెం నీళ్ళు చల్లుకుందామండి పైన, మరి ఎక్కువ వద్దు. కొంచెం ఎందుకు గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడండి. సరిగ్గా సరిపోయిందండి, కరెక్ట్గా ఉంది. చూసారా, పిండి ఇలా ఉండాలన్నమాట. ఇట్లా గట్టిగా కలుపుకున్నాం అనుకోండి, ఈ పకోడీ అనేది మనకి క్రిస్పీగా వస్తుంది. మనం ఇంకా పకోడీ వేసేసుకుందాం. ఇందులో మీకు ఇష్టమైతే జీడిపప్పు కానీ పల్లీలు కానీ వేసుకోవచ్చు. ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పోసేసుకోండి. అందులో ఆయిల్ వేడి కింద చూద్దామండి. ఆయిల్ వేడికింది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా పొడి పొడిగా అలా వేసుకోండి, మరీ ముద్దలు ముద్దలుగా కాకుండా.
మరి ఎక్కువ వేసుకోకుండా ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి. ఇలా కొంచెం వేగిన తర్వాత అప్పుడు కదిలించండి. ఇందులో ఆ మసాలా అనేది కొంచెమే వేయండి, ఎక్కువ వేయద్దు. లేకపోతే ఎక్కువ వేసేస్తే ఘాటుగా ఉంటాయి. అందుకని లైట్గా వేయండి, అప్పుడే చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. ఇవి వేగిపోయాయండి, చక్కగా తీసేద్దాం. చూసారా, ఇలా ఈ కలర్ గోల్డ్ కలర్లోకి రాగానే తీసేయండి. ఇప్పుడు మళ్ళీ కొన్ని వేసుకుందామండి. ఇలా వేసిన తర్వాత 1 నిమిషం వరకు కదిలించుకోకండి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కదిలించండి. ఇవి చక్కగా వేగిపోయినాయండి, తీసేద్దాం. ఈ కలర్ రాగానే తీసేయండి, మరీ ఎర్రగా వచ్చే వరకు చేయబోకండి. ఎందుకంటే ఇది ఆ వేడి మీద ఇంకొంచెం కలర్ మారుతుంది తీసేసిన తర్వాత కూడా. అండి, క్యాబేజీ పకోడీ చేయటం అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయినాయండి, చాలా చాలా బాగున్నాయి. ఇందులో మనం లైట్గా మసాలా వేసాం కదండి, ఆ లైట్ మసాలా ఫ్లేవర్ తోటి చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా చేసుకోండి. ఈ క్యాబేజీ తోటి మనం ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. మీరు కూడా క్యాబేజీ పకోడీ చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. చూడండి అసలు ఎంత క్రిస్పీగా ఎలా వచ్చినాయో మీకు చూపిస్తా. చూడండి, చూసారా అసలు ఎంత క్రిస్పీగా, అసలు భలే ఉంటాయండి తింటుంటే. చాలా బాగుంటాయి, మీరు కూడా తప్పకుండా చేసుకోండి.